వేకువ వాక్యము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. This day will I begin to magnify thee in the sight of all Israel. ఈ దినాన దేవుని యొక్క గొప్పతనాల్లో మన జీవితంలో చేసే కార్యాల్లో ఒక కార్యము నిన్ను గొప్ప చేయు దేవుడు. ద గాడ్ ఆఫ్ మ్యాగ్నిఫై యూ. ఈ దినాన నీ జీవితంలో వస్తున్న ఇబ్బందులు, సమస్యలు, ఓటములు, అవమానాలు, నిందలు ఇవన్నీ కూడా నిన్ను గొప్ప చేయడానికి దేవుడు సమకూరుస్తున్న మూల వనరులు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ సమస్యలు, ఈ శోధనలు, ఈ కష్టాలు లేకపోతే రేపటి దినాన సంతోషాలు, నెమ్మది, ఆనందాలు మనం కలిగి ఉండలేం. అందుకని దేవుడు ఒక వ్యక్తిని గొప్ప చేసేటప్పుడు ఎన్నో అవమానాలు గుండా తీసుకుని వెళ్తాడు, ఎన్నో పరీక్షలు గుండా తీసుకుని వెళ్తాడు, ఎన్నోసార్లు ఒంటరితనం గుండా తీసుకుని వెళ్తాడు. ఈ దినాన ఈ ఉదయకాల సమయంలో యెహోషువను కూడా దేవుడు అలాగే గొప్ప చేశాడు. ఉన్నతమైన వ్యక్తిగా ఇశ్రాయేలు అందరూ చూసినట్లు యెహోషువను దేవుడు అంతగా హెచ్చించాడు. యెహోషువనే కాదు, ఈ దినాన నిన్ను కూడా ఆయన హెచ్చించే దేవుడు. ఒకానొక సందర్భంలో ఒక సాధువు గారి దగ్గరకు 4 దొంగలు దొంగతనానికి వచ్చారు. ఆ సాధువు గారు నిద్రించుట చూచి ఎంత ఎతికినా ఏమీ దొరకలేదు. ఆ దొంగలు వచ్చిన శబ్దానికి సాధువు గారు మేల్కొని చూచినప్పుడు దొంగలు ఉన్నారు. ఆ దొంగలను చూచి సాధువు గారు ఏడటం ప్రారంభించారు. వారి దగ్గరకు వచ్చాయా, ఎందుకు ఏడుస్తున్నావు? మేమేమీ తీసుకోలేదు కదా, ఇక్కడేమీ దొంగిలించలేదు కదా అంటే అప్పుడు ఆ సాధువు గారు అన్నారు, అవునయ్యా, నా దగ్గర మీరేమీ దొంగిలించలేకపోయారు. అంతేకాదు నన్ను ఎంత గౌరవపరిచారు, ఎంత గౌరవించి నా దగ్గరికి వచ్చారు. ఒక సాధువు ఇంటికి ఎవరూ రారు, అసలు దొంగతనానికి ఎవరూ రారు. మీరెంతో గౌరవించి నన్ను ఘనపరిచి నా ఇంటికి వచ్చారు, అందుకని నేను ఏడుస్తున్నాను. అయితే వాళ్ళు అన్నారు, అయితే మీరు ఇంకా ఏడవద్దు అంటే, లేదయ్యా నేను బాధపడుతున్నాను అంటాడు. ఎందుకు బాధపడుతున్నారయ్యా అంటే ఆ సాధువు గారు చెప్తారు, మీరు ఇంత కష్టపడి నన్ను గౌరవించి దొంగతనం చేయటానికి వచ్చారు, కానీ ఏమీ నా దగ్గర దొంగతనం చేయటానికి ఎలాంటి వస్తువు కూడా లేదే అని బాధపడుతున్నాను. నాకు ముందు తెలిసిన ఏదన్నా నేను సంపాదించి అడుక్కొని తీసుకొచ్చైనా పెట్టేవాడిని, ఇక్కడ ఉంచేవాడిని, అప్పుడు మీరు దొంగతనం చేసేవాళ్ళని బాధపడినప్పుడు ఆ దొంగలు ఆశ్చర్యపోయారు. ఇలాంటి పరిస్థితి వాళ్ళకి ఎప్పుడూ ఎదురవ్వలేదు, ఇలాంటి పరిణామము వారు ఊహించనిది. అలాంటి పరిస్థితిలో ఆ దొంగలు, అయ్యా పర్లేదు మేము వెళ్ళిపోతాం అన్నప్పుడు ఆ సాధువు గారు అన్నారు, లేదు లేదు, ఏదో ఒకటి మీరు తీసుకొని వెళ్ళాల్సిందే నా దగ్గర నుంచి అన్నప్పుడు, మీ దగ్గర ఇంకేముంది అన్నప్పుడు ఆ సాధువు గారు చెప్పాడు, నా దగ్గర ఎంతో విలువైన నేను కప్పుకునే దుప్పటి ఉంది, అది మీరు తీసుకోండి అన్నప్పుడు ఆ దొంగలు నిరాకరించారు. అయ్యా ఇదొకటే కదా మీకుంది అన్నప్పుడు, అయినా పర్వాలేదు మీరు తీసుకొని వెళ్ళండి అని బలవంతంగా ఆ దుప్పటి వారి చేతిలో పెట్టినప్పుడు వారు వెళ్తున్నప్పుడు ఆ చలికి వణికిపోతున్న సాధువు గారు వారిని ఒక సహాయం కోరారు. అయ్యా నాకు ఒక చిన్న సహాయం చేయండి. ఏంటండి అంటే, మీరు వెళ్ళేటప్పుడు కొంచెం ఆ తలుపు వేసి వెళ్ళండి, చలిగాలి వస్తుంది అన్నప్పుడు వారు తలుపు వేసేసి వెళ్ళిపోతారు. కొన్ని దినాల తర్వాత ఆ 4 దొంగలు వారి చట్టానికి దొరికినప్పుడు కోర్టులో వారిని ప్రవేశపెట్టినప్పుడు వారు దొంగతనం చేశారు అనడానికి ఆదుగా ఆ యొక్క దుప్పటి వారికి దొరుకుతుంది. అందరూ అనుకున్నారు ఇది సాధువు గారి దుప్పటి, సాధువు గారి దగ్గర నుంచి దొంగిలించారు అని సాధువు గారిని పిలిచినప్పుడు ఆ సాధువు గారు అన్నారు, అయ్యా వారు నా దగ్గర దొంగిలించలేదు, వారికి నేనే బహుకరించాను, అసలు వారు దొంగలు కాదు పెద్ద మనుషులు అని న్యాయస్థానంలో చెప్పినప్పుడు
వారిని గౌరవించి నిరపరాధులుగా విడుదల చేసేశారు. అప్పుడు ఆ నలుగురు దొంగలు పశ్చాత్తాపడి ఇంత మంచి వ్యక్తి మనల్ని క్షమించి ఇంత మంచి పాఠాన్ని నేర్పించాడని దొంగతనాలు మానేసి ఆ సాధువు గారి దగ్గరికి వచ్చి దేవుని గురించి తెలుసుకోవడానికి శిష్యులుగా ఉండటం ప్రారంభించారు. అప్పుడు ఆ సాధువు గారు చెప్పాడు, అయ్యా మీరు నా దగ్గరికి వస్తారని తెలుసు, అంతేకాదు నేను ఇచ్చిన దుప్పటే నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చింది. ఆ దుప్పటి ఎంతో నేను దేవుని సేవలో వాడిన దుప్పటి, ప్రార్థనలో వాడిన దుప్పటి, దైవ కార్యాల్లో వాడిన దుప్పటి. ఈ దుప్పటి మీకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ దుప్పటి ద్వారా మీరు మారుతారని, మీరు మంచి వ్యక్తులు అవుతారని, నా దగ్గరికి వస్తారని తెలిసే ఈ దుప్పటిని మీకు ఇచ్చానన్నప్పుడు వారు ఆశ్చర్యపోతూ వచ్చారు. కాబట్టి సహోదరుడా సహోదరి, మీ జీవితంలో కూడా ఎన్నో పరిస్థితులు రావచ్చు. నిన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు, నిన్ను దోచుకునే వాళ్ళు, నిన్ను నిందించేవాళ్ళు, నిన్ను అవమానపరిచేవాళ్ళు, ఎన్నో రీతిగా నిన్ను ఎన్నో మాటలతో గాయపరిచేవాళ్ళు. బాధపడుతూ దిగులు పడుతూ ఒక దినాన్ని వారందరూ నీ దగ్గరికి వస్తారు. అందుకనే ప్రభువు అంటున్నాడు, వారందరి కన్నులుగా నిన్ను గొప్ప చేస్తానంటున్నాడు. కాబట్టి నువ్వెంత తగ్గిపోతున్నావో రేపు అంత గొప్ప చేయబడతావు అని నువ్వు ఆలోచించాలి. నువ్వెంత తక్కువ చేయబడుతున్నావో అంత ఘనపరచబడతావు అని ఆలోచించాలి. ఇది దైవికమైన నియమం, ఆత్మీయమైన స్తోత్రము. కాబట్టి అలాంటి అనుభవంలో నువ్వు తప్పనిసరిగా దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు. ఉదయకాలం ముందుకనే ప్రభు అంటున్న వరకు ఆ మాట ఒకసారి నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టాను. ప్రభు అలాగూ నీకు సహాయం చేసి తోడుగా ఉండి గొప్ప చేయడం ఈరోజే మొదలుపెట్టింది. నీకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, ఉన్నాడు వాక్యాన్ని వింటున్నాడు. పరిస్థితుల్లో కుంగిపోయి, బలహీన పడిపోయి, ఓడిపోయి, నిరుత్సాహపడిపోయి, మోసపోయి, ఇబ్బంది పడుతూ అన్యాయం చేయబడుతుంది. ప్రతి ఒక్కరిని దర్శించారు. ఏ ప్రజల ఎదుట తక్కువ చేయబడ్డారు, ఆ ప్రజల ఎదుట వారు గొప్ప చేయబడినట్లుగా సహాయం చేసి దీవించిన ప్రజలైన వారితో తోడుగా ఉంది నడిపించి సహాయం చేయండి. మీరే మహిమ పొందాలని చెప్పి అప్పగించుకుంటూ ఎదిరిన వారి పనులు, వారి ప్రయత్నాలు అన్నింటినీ దీవించండి. ఎవరైతే దినము ఆ జన్మదినం కలిగి ఉన్నారో వారిని ప్రత్యేకంగా దీవించండి. వివాహ దినం కలిగిన వారిని మీరు ఆశీర్వదించి మీ బహుమానం చేయండి. ప్రతి ఒక్కరిని కూడా ఇది చాలా సంరక్షణ యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం మీ అందరికీ సదాకాలం తోడైంది నడిపించును గాక. ఆమేన్.